కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ ఉన్న చోట చాలా చిత్తుగా ఓడిపోయింది 0 సీట్లు అని అంటారు. దాని మీద మీరు చెప్పేదేంటి? ఇప్పుడు రఘునందన్ గారిది నాకేమో సౌండ్ విధి చిన్నగా వినిపిస్తుంది అప్ప, అది కరెక్ట్ గా కూడా వినిపిస్తలేదు నాకు వాళ్ళ స్పీడ్. ఆయన బ్రీఫ్ చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ ఉన్న చోట వరుసగా 3 ఎలక్షన్స్ లో 0. కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు పెట్టింది. రేవంత్ భాషలో చెప్పాలంటే గాడిద గుడ్డు పెట్టింది అంటున్నారు. ఏ గుడ్డు పెట్టిందో చూద్దాంలే గాని ఫ్యూచర్ ఉంది, అప్పుడే అయిపోలే కదమ్మా. నేనేమంటానంటే రామాయణ మహాభారతాలు ఏం తెలుసు అంటే, రాముడు నిలబెట్టిన కాడ అయోధ్య కాడ మోదీ పరిస్థితి ఏమైంది? రామాయణ మహాభారతాలు గెలిపిస్తే అనుకుని రామాయణ పుస్తకాలు హనుమాన్ చాలీసాలు పెట్టుకొని జనాల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యము. దేవుళ్ళని పెట్టుకొని మతాలను పెట్టుకొని గెలిపించుకోవాలని మేము అనుకోవట్లేదు. సో ప్రజల సమస్యని మేము ఏం చేశాము, ఏం వాగ్దానం ఇచ్చాడు మోడీ, ఏం నిలబెట్టాడు అనే దానికి కనుక నిలదీసి అడిగితే దానికి సమాధానం లేదు. ఎలక్షన్ క్రైటీరియాగా గెలిపే తీసుకుని వెళ్ళాలంటే మాత్రం కరెక్ట్ గా కాదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన ఓటమితో గెలుపులు మరి 10 సంవత్సరాలు ఓటమి చెవి చూసిన వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. ఇంత దేశాన్ని ఆర్థికంగా ముందు తీసుకెళ్లారా? మరి అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా? మణిపూర్ సమస్యను మరి ఎంతవరకు వీళ్ళు వెళ్లి తీర్చారు? ఏ ఒక్కరెళ్ళి ఏ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడారు? రైతులకు సంబంధించిన సమస్యని ఏ రకంగా వీళ్ళు తీర్చారు? ఏవి తీర్చారు చెప్పమనండి. ఈ రోజు దేశ ఆర్థిక పరిస్థితిని ఎంతవరకు ఉన్నదని ఛాలెంజింగ్ గా నేను చెప్తాను, ప్రూవ్ చేస్తాను. సపరేట్ గా డిస్కషన్ పెట్టండి. మేము కాంగ్రెస్ పార్టీ అనేది ఎంతసేపు 0లు గుడ్డు 0లు కాదు. స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా 0లు వచ్చారు? 400 నుంచి కింద పడిపోయినప్పుడే పోయింది అంటున్నా నేను. మళ్ళీ నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను? ఆ మాట జనాలకు ఏం చేశారు? ఒక మేకను పట్టుకొని కాదు అన్నట్టు కుక్కను పట్టుకున్నట్టుగా మత ప్రచారానికి ప్రచారాలకి ఎక్కువ చేసుకున్న మోదీ ఈ రకంగా వ్యవహారాలు చేసి గెలుస్తున్నాడు తప్ప ప్రజల ఆమోదంతో గెలిచిన ఓట్లు కాదు. ఇది ప్రజాస్వామ్యమే కాదు. వీళ్ళు ఈ ఎలక్షన్స్ లో అన్ని వ్యవస్థను కంట్రోల్ చేసుకున్న గొలుపు కింద చూసుకుంటున్నారు. అంతేగాని వీళ్ళు మమ్మల్ని ఇంత సీనియర్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం పోతుంది, ఆయనకి ఇది ఎగ్జామ్ అనంటే ఎవరు ఎగ్జామ్ లో నిలబడుతున్నాడు? 400కి ఎగ్జామ్లు పెట్టిన ఓడిపోయిన ఆయనను మరి ఇప్పుడు ఎందుకు ప్రజలు ప్రధానమంత్రిగా ఆయనను ఎందుకు పెట్టుకున్నారు? వేరేవాయన పెట్టుకోకపోయినారు? ఈయనకంటే ఉద్దండులు లేరా బీజేపీ పార్టీలో? ఆయనని ప్రధానమంత్రికి ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎప్పుడైతే మరి అంత లీగల్ గా అంత పర్సెంటేజ్ తగ్గిన అతన్ని ఎందుకు అలా యాక్సెప్ట్ చేశారు? మాకు కూడా టైం పడుతుందేమో, పర్వాలేదు, మాకు ఓపిక ఎక్కువ. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏ కార్యక్రమాలు లేకున్నా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే వెళ్ళాలనుకుంటున్నాం తప్ప అడ్డదారులు దొక్కి అధికారం కోసం వచ్చే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. రఘునందన్ మాట్లాడినా ఇంకెవరైనా మాట్లాడినా ఏం చేసినా కేజ్రీవాల్ తప్పు చేసినందుకు కేజ్రీవాల్ కు తగిన శిక్ష ఇవ్వడంలో ప్రజలు మంచి తీర్పు ఇచ్చిందని మేము అంటున్నాం. అందువల్ల మా స్ట్రాటజికల్ గా మేము ఆ రకంగా వారితో ఉన్నప్పుడు కూడా అది ఏ లెవెల్ పనిచేసింది అన్నది మా బుర్రకు మేమే పని చెప్పుకుంటున్నాం తప్ప రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవరు విమర్శించే స్థాయి కాదు. ఎవరు వాళ్ళతో మాకు పోటీ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. పుష్పలీల గారు, ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. 9వ రౌండ్ లో